వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఏపీ టెట్ 2026 నోటిఫికేషన్ జారీ చేయబడిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లోనూ, కొత్తగా అప్లై చేస్తున్న అభ్యర్థుల్లోనూ అనేక రకాలైన సందేహాలను లేవనెత్తింది. వాటికి సమాధానాలు ఇస్తూ ఏపీ గవర్నమెంట్ ఏపీ టెట్ సైట్లో అత్యంత చివర FAQ PDF అనే రూపంలో మనకి సమాధానాలు అనేది ఇవ్వడం జరిగింది. ఆ PDFను నేను మీ ముందరికి తీసుకువచ్చాను. ఈ PDFలో మన సందేహాలన్నీ క్వశ్చన్స్గా ఉంటాయి. వాటికి సమాధానాలు గవర్నమెంట్ ఆన్సర్ రూపంలో ఇచ్చింది. అయితే అన్ని ప్రశ్నలు మనకి అవసరం లేదు కాబట్టి ఎక్కువగా మనల్ని కన్ఫ్యూజ్ చేసే కొన్ని క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. ఏపీ టెట్ జూన్ 2026 రాయడానికి ఎవరు అర్హులు, ఎవరు ఎలిజిబుల్ అని అడిగితే కనుక ఎవరైతే DED కానీ DELED కానీ BED కానీ చేసుంటారో వారు మాత్రమే అర్హులు. అలాగే BED ఆఖరి సెమిస్టర్లో లాస్ట్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఏపీ టెట్ రాయడానికి అర్హులు. అలాగే ఇప్పటి వరకు టెట్ అర్హతలు లేనటువంటి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా ఈ ఏపీ టెట్ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవడానికి అర్హులు అని మెన్షన్ చేశారు. అలాగే ఏపీ టెట్ జూన్ 2026 పరీక్షల్లో ఎన్ని కేటగిరీల్లో పరీక్షలు నిర్వహిస్తారు అని అడిగితే కనుక 4 కేటగిరీలో పరీక్షలు అయితే నిర్వహిస్తారండి. మొదటి కేటగిరీ వచ్చి సాధారణ పాఠశాలల్లో 1 నుండి 5 తరగతులు బోధించే టీచర్ కోసం. వారు పేపర్ 1A రాయవలసి ఉంటుంది. ప్రత్యేక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు బోధించే టీచర్గా పనిచేయాలనుకునే వారి కోసం పేపర్ 1B. సాధారణ పాఠశాలల్లో 6 నుండి 8 తరగతులు బోధించే టీచర్ కోసం పేపర్ 2A. ప్రత్యేక పాఠశాలలో 6 నుండి 8 తరగతులు బోధించే టీచర్గా పనిచేయాలనుకునే వారి కోసం పేపర్ 2B. అలాగే 1A 2A పేపర్లు రాయడానికి ఉండవలసిన అర్హతలు ఏమిటి జాగ్రత్తగా చూడండి. 1A పేపర్ కనుక మీరు రాయాలి అనుకుంటే ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కంపల్సరీ. 2A పేపర్కు గ్రాడ్యుయేషన్ అండ్ BED కంపల్సరీ. OC అభ్యర్థులు అయితే కనుక అకాడమిక్ విద్యార్హతల్లో 50% మార్క్స్ పొంది ఉండాలి. ఒకవేళ మీరు BC SC ST దివ్యాంగ అభ్యర్థులు అయితే కనుక కనీసం 45 మార్క్స్ పొంది ఉండాలి. 2A పేపర్కు సంబంధించి 2011 సంవత్సరానికి ముందు గ్రాడ్యుయేషన్ చదివిన వారైతే OC అభ్యర్థులకు 45% మార్క్స్ ఉంటే సరిపోతుంది. BC SC ST దివ్యాంగ అభ్యర్థులు అయితే మీరు 2011 కన్నా ముందర చదివి ఉంటే కనుక 2A పేపర్కు మీకు 40% మార్క్స్ వస్తే సరిపోతుంది గ్రాడ్యుయేషన్లో. అలాగే పేపర్ 1B 2B రాయాలంటే ఏం అర్హతలు ఉండాలి. ఇంటర్మీడియట్ మరియు DELED స్పెషల్ ఎడ్యుకేషన్ ద్వారా RCA పేర్కొన్న అర్హతలు ఉన్న అభ్యర్థులు 1B గ్రాడ్యుయేషన్ BED స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా RCA పేర్కొన్న అర్హతలు ఉన్న అభ్యర్థులు పేపర్ 2B రాయడానికి అర్హులు. సో ఒకసారి మీకు ఈ క్వాలిఫికేషన్స్ తెలియాలి అంటే గవర్నమెంట్ పొందుపరిచినటువంటి PDF చూస్తే మీకు ఐడియా వస్తుంది. అలాగే ఏపీ టెట్ జూన్ 2026 పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఇది ఆల్రెడీ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. 5/8/2026 నుంచి 21/8/2026 వరకు టెట్ పరీక్షలు నిర్వహించబడతాయి. లాంగ్వేజ్ను మనం ఎలా ఎంపిక చేసుకోవాలి. సో ఏపీ టెట్ జూన్ 2026 ఎగ్జామ్స్లో లాంగ్వేజ్ 1 మనకి లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 ఉంటాయి కదా. లాంగ్వేజ్ 1ని ఎలా ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థి కనుక 6th to 10th చదివిన మొదటి భాష లేదా ఇంటర్మీడియట్లో చదివిన రెండో భాష లేదా గ్రాడ్యుయేషన్లో ఒక సబ్జెక్టుగా చదివిన భాష మరియు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్లలో చదివిన మెథడాలజీ ఉన్న భాష ఆధారంగా లాంగ్వేజ్ 1 ఎంపిక చేసుకోవాలి. సో మనం 6th to 10thలో ఏదైతే మొదటి భాషగా చదువుతామో ఆ లాంగ్వేజ్ని కానీ, ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్ కింద ఏం తీసుకుంటామో దాన్ని కానీ, డిగ్రీలో ఒక సబ్జెక్ట్గా మనం ఏ లాంగ్వేజ్ని చదివి ఉంటామో అది కానీ, DED లేదా BEDలో మెథడాలజీగా ఒక భాషను ఎంచుకుంటామో ఆ లాంగ్వేజ్ని కానీ మనం లాంగ్వేజ్ 1గా ఎంపిక చేసుకోవచ్చు. ఇంగ్లీష్ను మొదటి భాషగా ఎంపిక చేసుకోవచ్చునా. పరీక్ష రాసే అభ్యర్థులు ఎవరు ఇంగ్లీష్ని మొదటి భాషగా ఎంపిక చేసుకోవడానికి అవకాశం లేదు. అభ్యర్థులందరికీ ఇంగ్లీష్ ఒక తప్పనిసరి భాషగా మాత్రమే ఉంటుంది. ఇది పరీక్షలో 3వ భాగంగా మాత్రమే ఉంటుంది. సో ఎవరు కూడా లాంగ్వేజ్ 1గా ఇంగ్లీష్ని ఎంచుకోలేము. సో ఏపీ టెట్ జూన్ సిలబస్ ఏమిటి, ఇది ఆల్రెడీ సైట్లో పొందుపరిచారండి, అక్కడ చూడవచ్చు.
2017కు ముందు సాంఘిక శాస్త్రం మరియు భాషలకు కలిపి ఉమ్మడి టెట్ రాసిన అభ్యర్థులు ఇప్పుడు విడివిడిగా పరీక్ష రాయవలసిన అవసరం ఉందా? ఇది కూడా చాలామంది అడిగిన క్వశ్చన్. 2017కి ముందు ఎవరైతే కంబైన్డ్ టెట్ రాసి ఉన్నారో అటువంటి అభ్యర్థులందరూ కూడా వాళ్ళ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ బట్టి టెట్ అర్హతని మళ్ళీ సాధించవలసిన అవసరం ఉంది. సోషల్ అభ్యర్థులు 2A సోషల్ పేపర్ను, భాష అభ్యర్థులు 2A భాష పేపర్ను రాయవలసిన అవసరం ఉంది. సో లాంగ్వేజెస్ వాళ్ళు, సోషల్ స్కూల్ అసిస్టెంట్స్ కూడా ఈ 2A పేపర్ను విడిగా క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. ఏపీ టెట్ జూన్ 2026లో నార్మలైజేషన్ ప్రక్రియను అనుసరిస్తారా? ఒకటి కన్నా ఎక్కువ సెషన్స్లో పరీక్షలు జరుగుతాయండి. సబ్జెక్ట్ వారి కానీ పేపర్లకు కానీ ఒకటి కన్నా ఎక్కువ ఎగ్జామ్స్ జరిగే వస్తే కనుక నార్మలైజేషన్ని ఖచ్చితంగా అనుసరిస్తారట. అలాగే పరీక్ష కేంద్రాల కేటాయింపులో ఏ నియమాలు పాటిస్తారు? పరీక్ష కేంద్రాల కేటాయింపులో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతి ప్రకారం పరీక్ష కేంద్రాల కేటాయింపు జరుగుతుంది. అంటే ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకుంటారో వాళ్ళు పెట్టుకున్నటువంటి కేంద్రాలు వాళ్ళకి ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. సో మనం ఎంపిక చేసుకున్నదే వచ్చేస్తుందని కాదు, ఎక్కువ అవకాశం ఉంటుందని. సో CBSE సిలబస్ చదివిన వారు లాంగ్వేజ్ 1 ఎలా ఎంపిక చేసుకోవాలి? CBSE చదివితే ఇంగ్లీష్ తప్ప 6 భాషలు అంటే ఇక్కడ ఇచ్చారు కదా, దాని నుండి లాంగ్వేజ్ 1ని ఎంపిక చేసుకోవాలి. అంతేకాని ఇంగ్లీష్ని లాంగ్వేజ్ 1గా CBSE వాళ్ళు తీసుకోవడానికి లేదు. సో సీటెట్ రాసిన అభ్యర్థులు ఏపీ టెట్ రాయవలసిన అవసరం ఉందా? అవసరం లేదండి. ఆంధ్రప్రదేశ్లో ఏపీ టెట్కి బదులుగా సీటెట్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేకమైన ఒక వీడియో చేస్తానండి. ఇది సాధారణ అభ్యర్థుల కోసం, అలాగే ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా పనిచేస్తుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ వీడియోలో ఇచ్చాను. ఈ వీడియోలో చూపించినటువంటి PDF మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏపీ టెట్ అనే గవర్నమెంట్ సైట్లోకి వెళ్ళి చివరికి వెళ్తే అక్కడ మనకి FAQs అనే ఒక బ్లాగ్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఈ PDFని డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ సర్వీస్ టీచర్ల కోసం మరొక వీడియోను నేను ముందుకు తీసుకువస్తాను. థ్యాంక్ యూ.